సప్తపది సీరియల్ మే 12 ఎపిసోడ్లో మైత్రి తొలిసారి తన లగేజీతో సహా అత్తారింట్లో అడుగు పెడుతుంది. మైత్రిని లోపలికి రానివ్వకుండా ఎవరు అడ్డుపడ్డారు, అసలు మైత్రి ఇంట్లోకి ఎలా అడుగు పెట్టిందో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. తాగిన మత్తులో ఉన్న అరవింద్ మైత్రిని నానా మాటలు అంటాడు. నాలాంటి బక్రాగాడు దొరికితే నీ అవసరాలు తీరే వరకు వాడుకుంటావు అని అంటాడు. నువ్వెందుకు సంతోషంగా ఉంటావు? నీ సమస్యలన్నీ తీరిపోయాయి, చాలా ప్రశాంతంగా ఉంటావు. వాణ్ణెవరినో వదిలించుకోవాలనుకున్నావు, వదిలించుకున్నావు. నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావు, చేసుకున్నావు. హ్యాపీగా సెటిల్ అయిపోయావు. నా బాధ నీకెందుకు అర్థమవుతుంది అంటాడు. అమ్మని దూరం చేసుకుని నేను పిచ్చివాడిలా రోడ్డు మీద పడి వెతుక్కుంటూ ఉంటే నేను ఏమైపోయినా పర్లేదు, నువ్వు సంతోషంగా ఉండాలి అనుకుంటున్నావు అంటాడు. ఇక మైత్రి ఏడుస్తూ ఉంటే నీవన్నీ స్వార్థంతో నిండిన కన్నీళ్లు, అవి నేను నమ్మను అంటాడు. ఇక కోపంగా లోపలికి వెళుతూ అరవింద్ పడిపోబోతూ ఉంటే అంజలి పట్టుకుంటుంది. అంజలి చేయి పట్టుకుని నీకు కూడా మీ అమ్మ ఎవరో తెలుసుకోవాలని అనిపించలేదా, అమ్మ అని పిలవాలని అనిపించలేదా అని అంటాడు. అన్నయ్య అంటే ప్రేమ చచ్చిపోయిందా అని అంటాడు. తెల్లారక మాట్లాడుకుందాం పద అన్నయ్య అని ఇక అరవింద్ని లోపలికి తీసుకువెళ్తుంది అంజలి. ఇక మరోవైపు కస్తూరితో ఆనందరావు ఫోన్ లో మాట్లాడుతూ మైత్రి గురించి ఆలోచించి దిగులు పెట్టుకోవద్దని ధైర్యం చెప్తూ ఉంటాడు. మీ మావయ్య ఆరోగ్యం బాగోలేకే కదా వెళ్ళావు, మైత్రి సంగతి నేను చూసుకుంటాను అంటాడు. అప్పుడే మైత్రి దగ్గరకు వస్తుంది. అమ్మ ఏమంటుంది అని అడిగితే మీ గురించే దిగులు పడుతుంది. దిగులు పడొద్దు, నేనున్నానని చెప్పాను అంటాడు. నేను నా అత్తారింటికి వెళ్ళిపోతున్నాను కదా, దిగిలెందుకు, ఇదిగో బ్యాగ్ కూడా సర్దేశాను అంటుంది. ఇక తన నానమ్మతో నువ్వు చలివిడి చేసి పంపించు, నాకు ఇష్టం కదా, నేనే తింటాను, అందరి కోసం కాదు అంటుంది. ఆ ఇంట్లో పరిస్థితులు నీకు అనుకూలంగా లేవు కదా, ఇటువంటప్పుడు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు అని ఆనందరావు అంటాడు. అలాగని దూరం పెంచుకుంటూ పోతే బంధాలు పలుచబడతాయి. నేను ఆ ఇంటికి వెళ్లకుండా ఎవరు అడ్డుపడతారు, అది నా అత్తారిల్లని మైత్రి అంటుంది. అత్తారింట్లో భర్తతో కలిసి ఉండే హక్కును ఎవ్వరూ ఆపలేరని మైత్రి అంటుంది. నా లైఫ్ లో ప్రతి స్టేజ్ లోనూ బావ నా పక్కనే ఉండేవాడు. ఇప్పుడు బావకి కష్టం వచ్చింది, బావ పక్కన నేను ఉండాలిగా అంటుంది మైత్రి. బావ అపార్థం చేసుకుంటున్నాడు, అందుకే నన్ను దూరం పెడుతున్నాడు. నేను బావని ఎలా దగ్గర చేసుకుంటాను, మీరే చూడండి ఇక మైత్రి బయలుదేరుతుంది. ఇక మరో సీన్ లో అరవింద్ నిద్రపోతూ ఉంటే తన కన్నతల్లి వచ్చి బబ్లు అని పిలిచినట్టు అనిపిస్తుంది. ఇక మత్తులో నుంచి లెగుస్తాడు. అమ్మా అమ్మా అంటూ తిరుగుతాడు. ఏమైంది అని అంజలి అంటుంది. ఎవరి కోసం వెతుకుతున్నావు అని అడుగుతుంది. అమ్మ వచ్చింది అంటాడు. ఇక్కడెవరూ లేరు, నువ్వు భ్రమ పడుతున్నావు అని అంజలి అంటుంది. ఇక అరవింద్ తన ఫ్రెండ్స్ తో మాట్లాడి అమ్మ విషయం ఏమైనా తెలిసిందా అంటే తెలీదు అంటారు. అప్పుడే భవానీ వచ్చి అరవింద్తో గొడవ పడుతుంది. మీ అమ్మ కనిపించలేదని ఇంట్లో ఇన్ని గొడవలు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతుంది. మీ అమ్మ ఎందుకు వెళ్ళిందో ఎవరికి తెలుసు, నీకు నువ్వే ఏదో ఊహించుకొని నా చెల్లెల్ని నానా మాటలు అంటున్నావు, ఇది పద్ధతి కాదని భవానీ అంటుంది. కారణం లేకుండా ఇల్లు వదిలిపోవడం మీ అమ్మకు కొత్త ఏమీ కాదుగా అని భవానీ అంటూ ఉంటే మా అమ్మనేమి అనొద్దని అరవింద్ సీరియస్ అవుతాడు. అలాంటప్పుడు నీ నోరు అదుపులో పెట్టుకో అని భవానీ అంటుంది. ఈ కుటుంబం నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో అంటుంది భవాని. చచ్చినా వెళ్ళనంటాడు. ఈ ఇంట్లో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు, నా స్వార్థం నేను చూసుకుంటాను. ఏదో ఒక రోజు నా చెల్లి మా అమ్మ నాకు దగ్గరవుతారు. నా ప్రపంచాన్ని నేను క్రియేట్ చేసుకుంటాను. అప్పటి వరకు ఇక్కడే ఉంటాను. ఎవరికి బంధాల గురించి తెలీదు, మనుషులు దూరమైతే ఆ బంధం ఎలా ఉంటుందో మీకు తెలీదు అంటాడు. నన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్ళమన్న హక్కు ఎవ్వరికీ లేదంటాడు. నా టార్గెట్ రీచ్ అయిపోయాక ఎవరు ఉండమున్నా ఉండనని అరవింద్ కోపంగా లోపలికెళ్ళిపోతాడు. ఇక మరోవైపు పారిజాతం తాళి తీసుకుని వచ్చి పుల్లైని కట్టమంటుంది. ఈ ఇంట్లో పెళ్లిళ్ళు ముహూర్తాలతో పని లేకుండానే జరిగిపోతున్నాయి. అంజలి అమ్మ పెళ్లి, మైత్రమ్మ పెళ్లి అలాగే జరిగిందిగా, మీరు కూడా నన్ను చేసుకోండి అంటుంది. అసలే ఈ ఇంట్లో నా పరిస్థితి బాలేదు, నాకే పూట గడవడం కష్టంగా ఉంది, నిన్ను నేనెక్కడ పోషించగలనని పుల్లయ్య అంటాడు. ఈ రోజు కాకపోతే రేపైనా మీ మనసు మారుతుందేమోనని ఆశతో ఎదురు చూస్తానని అక్కడి నుంచి పారిజాతం వెళ్ళిపోతుంది. ఇక మయూక అక్షితలు శోభతో రోడ్ల మీద తిరిగేవాడిని అంగలం ఎక్కించావు, మీ మీదే దౌర్జన్యం చేస్తున్నాడు, ఆడపిల్లలు ఉండే ఇంటికి తాగి రావడం ఏంటి అని అంటారు. అరవింద్ని చోటు వికి జాగ్రత్తగానే ఇంటికి తీసుకొచ్చారు కదా, తను బాధలో ఉన్నాడు, అటువంటప్పుడు ఒక మాట అంటాడు, మనమే అర్థం చేసుకోవాలని శోభ అంటుంది. అరవింద్ లేనప్పుడు మైత్రి నువ్వు హాస్పిటల్కి వెళ్లకుండా ఉంటే బాగుండేదేమో అని భవానీ అంటూ ఉంటే మేము చెడు ఉద్దేశంతో వెళ్ళలేదని శోభ అంటుంది. అది అరవింద్కి అర్థం కావట్లేదుగా, మా మీద బురద జల్లుతున్నాడు. నువ్వు మైత్రిని ఎట్టి పరిస్థితుల్లోని ఇంటికి రానివద్దని భవానీ అంటూ ఉంటే కుటుంబం అన్నాక ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఉంటాయి, వాటిని పెద్దవి చేసి చూడకూడదని శోభ చెప్తూ ఉంటుంది.
అప్పుడే మైత్రి తన లగేజీతో సహా ఇంటి ముందు గుమ్మం ముందు నిలబడితే అక్కడే ఆగు అని శోభ అరుస్తుంది. అంతా నీ ఇష్టమేనా, లోపలికి వచ్చేయడమేనా అంటుంది శోభ. శోభ మాటలు విన్న మయూక, అక్షతలు అమ్మ మన దారిలోకి వచ్చేసింది, ఇక మైత్రి పని అయిపోయినట్లే అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే అంజలిని పిలిచి హారతి తీసుకురా అని చెప్పి హారతి ఇచ్చి లోపలికి రమ్మంటుంది. అయితే మైత్రి లోపల అడుగు పెట్టే సమయానికి మళ్ళీ భవాని ఆగు అని గట్టిగా అరుస్తుంది. మైత్రి లోపలికి రావాలంటే అరవింద్ని అడగాలి గాని భవాని అంటుంది. వాణ్ణి అడగడం ఎందుకు అని శోభ అంటూ ఉంటే మనం మళ్ళీ మాటలు పడకుండా ఉండటానికని మయూకాక్షితులు అంటారు. ఈ ఇంటిని అత్తారిల్లు అంటారు. ఏం చేయాలో అత్త ఇష్టం కూడా ఉంటుందని శోభ అంటుంది. అరవింద్ మైత్రిని భారీగా ఒప్పుకోవడం లేదుగా అని భవాని అంటూ ఉంటే మరి నా మెడలో ఈ తాళి ఎందుకు ఉన్నట్టు అని తాళి చూపిస్తుంది మైత్రి. నేను అత్తారింట్లో అడుగు పెట్టే హక్కు నాకు ఉందని మైత్రి లోపలికి అడుగు పెట్టేస్తుంది. రేపటి ఎపిసోడ్ లో మైత్రి అత్తారింట్లో అడుగు పెట్టినందుకు అరవింద్ ఎలా రియాక్ట్ అవుతాడనేది చూద్దాం. రేపటి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.